ఇప్పటివరకు నీటి కోసం యుద్ధాలు చూసాం, భూమి కోసం హత్యలు చేసిన ఘటనల గురించి విన్నాం. ఇప్పుడు ఏకంగా అక్రమ ఇసుక రవాణా కోసం మినీ కురుక్షేత్రానికి తెరలేపారు కూటమి నాయకులు. ఇసుక అక్రమ దందా వ్యవహారం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లు తయారైంది. వీరి వర్గపోరు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న జేసీబీలను తగలబెట్టేంత వరకు వచ్చింది. ఈ ఒక్క ఘటన చాలు రాష్ట్రంలో ఉచిత ఇసుక మాటన ఎంత దోపిడీ జరుగుతుందో తెలుసుకోవటానికి. కూటమి ప్రభుత్వ పాలనలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రజలకు అందిస్తున్నట్లు కల్లబొల్లి మాటలు చెబుతోంది. పోలీసుల అండదండలతో ఇసుకాసురులు అక్రమ మార్గాన తరలించకపోతున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు బొగ్గమంది. చీరాల ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు వేటపాలెం మండలం నుంచి నిత్యం 500కు పైగా ఇసుక ట్రాక్టర్లను తరలించేస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిపోతున్న మైనింగ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా గుట్టుగా ఇసుక దందా చేసుకున్న ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య సడన్ గా ఆధిపత్య పోరు రాజుకుంది. దీంతో చీరాల మండలం బోయినవారిపాలెం పంపింగ్ స్కీమ్ వద్ద ఉన్న బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ అనుచర వర్గానికి చెందిన జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టేశారు. జేసీబీ యజమాని రామకృష్ణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే కొండయ్య అనుచరుడుగా ఉన్న ఇద్దరు వ్యక్తులే జేసీబీని తగులబెట్టారని కేసు పెట్టారు. దీంతో వ్యవహారం బయటకొచ్చింది. ఇసుక దందాన్ని అరికడతామంటూ ఓ పక్క చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి సర్కారులోని పెద్దలే అక్రమ ఇసుక కోసం యుద్ధాలు చేసుకుంటున్నారని స్థానిక దళిత నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళు చేస్తున్న ఇసుక దందాకి అద్దుపోతూ లేదు. వాళ్ళు తవ్వుకుందే కాకుండా ఎంపీ వర్గం అని ఒకళ్ళు, ఎమ్మెల్యే వర్గం అని ఒకళ్ళు కలుపుకొని ఎంపీ వర్గంలో ఉన్నటువంటి జేసీబీని తగలబెట్టిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దోపిడీకి అద్దుపొద్దు లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో ఇసుక సీనరీ మీద గవర్నమెంట్ ప్రజలకు మేలు చేసే విధంగా చేసిందే తప్పితే ఈ రకమైన దోపిడీ విధంగా జరగటం అనేది కూటమి ప్రభుత్వం జరిగింది. కానీ ఈ చీరాల్లో ఇటువంటి అరాచకమైనటువంటి ఈ దోపిడీతనాన్ని అరికడటానికి ఒక్కడు కూడా లేకుండా పోయారు. చీరాలలో గతంలో ఇసుకకు కొరత ఉండేది కాదని, కానీ ఇప్పుడు కూటమి నేతల దందా కారణంగా ఇసుక దొరకడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సమయం సందర్భం లేకుండా లారీలలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ప్రశ్నించలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఎదిరిస్తే కూటమి ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడుతున్నానని భయపడుతున్నారు స్థానికులు. కరకట్టలు కానివ్వండి, ఇసుక దిబ్బలు కానివ్వండి, కాలువలు కానివ్వండి, మొత్తాన్ని తవ్వి ఇసుక మొత్తాన్ని ఊడ్చేసి ఆ యొక్క చెరువుల దగ్గర గుంట పడిపోయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాత్రి పగల్లో ఆ ట్రాక్టర్లు, ఆ లారీలు ఇసుకేసుకొని ఆ ఊరిలో నుంచి వెళ్తుంటే చాలా భయపడతారు జనాలు. ఏం చేస్తాం, ఏదైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు, ఏదైనా మాట్లాడితే పోలీసులు కొడతారని చెప్పేసి ఆ ఒక్క భయంతో అందరూ బెంబెలెత్తిపోతున్నారు. అది పెచ్చు మీరి, అంటే హద్దు మీరి ఈ ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం అనే వర్గ పోరులో భాగంగా చూసినట్టయితే మరి ట్రాక్టర్లు, జేసీబీలు తగలబెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఎద్దుల బండి మీద ఇసుకను తోలుకునే బడుగు జీవులపై ఉక్కుపాదం మోపుతూ లక్ష ఆంక్షలు పెడుతున్న పోలీసులకు, మైనింగ్ అధికారులకు కూటమి ప్రభుత్వ ఎంపీ, ఎమ్మెల్యేలు చేసే అక్రమ రవాణా కనపడటం లేదా అని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాను అదుపు చేయకపోవడంతోనే అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు బీజం పడిందని, వారి గొడవల్లో మధ్యతరగతి, బలహీన వర్గాలు బలైపోతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పేపర్లో చూసాం, కంప్లీట్ గా ఇసుక ఏకపక్షంగా తరలిస్తా ఉన్నారు. ఇసుక ప్రాంతమైన ఇక్కడ ఇసుక కరువైపోయింది. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని చీరాల ప్రజలు కోరుతున్నారు. ఇసుకను దోచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే చీరాలలో మధ్యతరగతి పేదవారికి ఇసుక దొరికే అవకాశం ఉందని, లేకపోతే ఇసుక కొరత వచ్చి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.